సైడ్లో పెట్టుకన్నా ఓకే స్టార్ట్ చెప్పండి మేడం. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు భూపాల్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న వెంకటరమణారెడ్డి గారు, అలాగే మీ అందరికీ పేరు పైన నమస్కారం. 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పిలుపు మేరకు దీక్షా దివస్ నిర్వహించుకోబోతున్నాం. దానికి సన్నాహక సమావేశాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి. నేను భూపాల్పల్లి జిల్లా ఇన్ఛార్జ్ చేశారు. నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు గడ్డ వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి మేము ఎంతలేని కృషి చేశాం. కేసీఆర్ గారి దీక్ష ఫలితం తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితం ఏర్పడ్డ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఇది. ఈరోజు ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థకమైపోతున్న తరుణంలో భావితరాలకు దీక్ష యొక్క గొప్పతనాన్ని, దీక్ష సాధించిన ఫలితాలు, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెరిగిన ఆత్మగౌరవం, వారికి జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని రాబోయే తరాలకు చాటి చెప్పే విధంగా రేపు దీక్షా దివస్ నిర్వహించుకోబోతున్నాం. ప్రతి జిల్లాలో 2000 మంది తగ్గకుండా తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాల వేయడం, అమరవీరులను స్మరించుకోవడం. అలాగే ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది. జయశంకర్ సార్ పేరు మీద కేసీఆర్ గారి గురువు అయిన కేసీఆర్ గారికి కృతమిచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి జయశంకర్ సార్ జిల్లా కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా నిర్వహించుకోవాలి కార్యక్రమం అని చెప్పి అనుకున్నాం. ఈరోజు అనేక మాయమాటలు చెప్పి దళిత గిరిజన పేదలకు వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా కార్యకర్తలకు చెప్పడం ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిలుచుకోవడమే లక్ష్యంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఈ సన్నాహక సమావేశం మేము పిలిచిన కొద్ది మంది అయితే బ్రహ్మాండంగా వచ్చి రాబోయే రోజులు మనమే కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది, రక్షణ కవచంలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి కేసీఆర్ మళ్ళీ రావాలని మరి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంతమంది ద్రోహులు, అవకాశవాదులు ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు పటిష్టమైన నాయకత్వం గండ్ర వెంకటరమణారెడ్డి గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా వచ్చి దీన్ని దిగ్విజయం చేసింది. ఈ స్ఫూర్తి చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మూడినట్టే కనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రభుత్వం మీద 2-3 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ నిన్నటి మానుకోట సభ విజయవంతం. కానీ ఇవాళ మా సభలకు వస్తున్న ప్రజల తీరును చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి అవన్నీ చేయలేక కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకున్న వారి మాటలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఉద్యమకారి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడి ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రవర్తన లేదు, పనితీరు లేదు, దీన్ని మానుకోమని చెప్పి గట్టిగా చెప్పడం ద్వారా ఇవన్నీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవాలనేది మా ఆలోచన. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దీక్షా దివస్ విజయవంతం చేయండి. దీని ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లమని విజ్ఞప్తి చేస్తున్నాను.